భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న ఐపీసీ, సిఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ వలస పాలన నుంచి ఏండ్లుగా కొనసాగుతున్న ఐపీసీ, సిఆర్పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు ఇక నుంచి కనుమరుగు కానున్నాయి. ఈ తరహాలోనే భారత న్యాయ వ్యవస్థ నూతన సంస్కరణలకు ఊతమందుకోనుంది. గతేడాది పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు ఇవాళ నుంచి అమల్లోకి రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు, ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులు కొత్త చట్టాలతో న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. వీటిని ఆచరణలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షకు ప్రాధాన్యం ఇస్తే తాము న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పారు. భారతీయుల కోసం భారతీయులే ఈ చట్టాలను రూపొందించారన్నారు. దీంతో ఇక వలస పాలన నాటి నేర న్యాయ చట్టాలు శాశ్వతంగా కనుమరుగు కానున్నాయని పేర్కొన్నారు అమిత్ షా. కొత్త చట్టాలు ఆత్మ, శరీరం, స్ఫూర్తి అంతా భారతీయతేనని స్పష్టం చేశారు. కేంద్రం ఆమోదించిన నూతన చట్టాల ప్రకారం క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా ఖచ్చితంగా తీర్పు వెలువడాలి. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రచర్యలను కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించారు. అయితే దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల కోసం కొత్త అధ్యాయాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఐపీఎస్లో సంక్లిష్టంగా ఉన్న కొన్ని సెక్షన్లు ఏ నేరం ఏ సెక్షన్ కిందకి వస్తుందో అన్న విషయంలో కాస్త గందరగోళం ఉండేది. వాటిని ప్రస్తుతం సరళతరం చేస్తూ భారతీయ శిక్షా స్మృతిలో 511 సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో ఆ సంఖ్యను 358కి కుదించారు. ఐపీసీలోని 6 నుంచి 52 సెక్షన్ల మధ్య ఉన్న పలు నిర్వచనాలను ఒక సెక్షన్ కిందకి తెచ్చారు. 18 సెక్షన్లను ఇప్పటికే రద్దు చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం, చిన్నారులపై సామూహిక అత్యాచారం, మూకదాడి తదితర నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేకపోవడంతో గందరగోళం ఏర్పడింది. కాగా భారతీయ న్యాయ సంహితలో ఇప్పుడు ఆ లోటును పూడ్చారు. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు మరింత పకడ్బందీగా జరగడానికి వీలుగా తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాల సేకరణకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని సందర్శించడం తప్పనిసరి చేశారు.